హలో అండి, నా పేరు జ్ఞానేశ్వర్. నేను ఆక్పాక్ కరేపాక్ అనే కంపెనీలో 10 ఏళ్లుగా మేనేజర్ కింద పనిచేస్తాను. నేను 10 ఏళ్ల క్రింద జాయిన్ అయినప్పుడు నా టేబుల్ మీద నా పెన్ ఎక్కడుందో, ఆ పెన్ లో ఇంక్ ఎంత ఉందో నాకు ఇంకా అయినా సరే నాకేంటో మతిమరుపు అంటాను. ఎప్పటికైనా మోస్ట్ మెమరీ ఉన్న పర్సన్ లాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఎక్కాలన్నదే నా కోరిక. అయితే ఈ ప్రాసెస్ లో నాకు ఒక వైఫ్ ఉంది. ఆ వైఫ్ కి నాకు మతిమరుపు అని చాలా ఫీలింగ్. ఏమే బయటికి రా. వస్తున్నానండి. ఏంటి ఎదురు రావే, ఆఫీస్కి వెళ్తాను. నేను రాను. ఎందుకురా? ఏం పోయగలరా రాయడానికి నీకు? 1, నేను నీ పెళ్ళాన్ని కాదు, నీ పియ్యని. 2, ఇది నీ ఇల్లు కాదు, ఆఫీసు. అంటే నేను రాత్రి ఇంటికి వెళ్ళదా? వెళ్ళావు. మీ ఆవిడతో పిఏ గారు నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆఫీస్కి వచ్చేసావు. ఆడేవాడు నీ కొడుకా? ఎన్నిసార్లు చెప్పాను ఆఫీస్కి ఫ్యామిలీని తీసుకురావద్దని. నీకేమన్నా అంటే మీ ఇంట్లో చూసుకో, పిల్లల్ని తీసుకొచ్చి ఆడితే ప్లేట్ అనుకున్నాయండి. వాడు నా కొడుకు కాదు, నీ కొడుకేరా సన్నాసి. ఆడెక్కడికి ఎలా వచ్చాడు? రాత్రి ఇంటికి వెళ్ళి రారా ఇంటికి వెళ్దామని తీసుకొని వచ్చేసావు. నాకు నేను ఎవరు గుర్తొచ్చేసి. పదండి వర్క్ మొదలెడదాం. నర్స్, బెడ్ నెంబర్ 3 మీద ఉన్న పేషెంట్ కి ఎలా ఉంది? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? దయచేసి నన్ను హంతకురాల్ని చెయ్యొద్దు. నేను డాక్టర్ని కాదు, నీ పిఏని. నీ పిఏకి కోపం వస్తే ఏపీ వణుకుతుంది. మరి తెలంగాణ? అది కూడా వణికిస్తాను. ఎందుకురా ఇలా ప్రతి దద్దమ్మలకి మేనేజర్ పోస్టులు ఇచ్చేస్తారు? నేనేం దద్దమ్మని కాదు. నేను బీకామ్ లో ఫిజిక్స్ చదువుకున్నాను, ఎంకామ్ లో కెమిస్ట్రీలో గోల్డ్ మెడల్ కొట్టాను తెలుసా? ఎందుకు ఏడుస్తున్నావురా? మా నాన్న ఎవరో మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. అన్ని అబ్బా పోలికలేరా? నీకు కూడా మతి మరిపోయారా? డాక్టర్, పసిపిల్లడు అలా ఏడుస్తుంటే మీకు మనసు ఎలా ఉంటుంది డాక్టర్? వాళ్ళ నాన్న ఎవరో కనుక్కుని అప్పచెప్పండి. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురము ఎవరు పుట్టారు? దయచేసి నన్ను హంతకురాల్ని చెయ్యొద్దు. నేను డాక్టర్ని కాదు, నీ పిఏని. వాడిని కొడుకేరా, నువ్వేరా వాడి తండ్రివి సన్నాసి. దారా అమ్మ దగ్గరికి వెళ్దాం. అమ్మ చచ్చిపోయింది నాన్న. అమ్మ చచ్చిపోయిందా? అమ్మ చచ్చిపోయింది. అమ్మ చచ్చిపోయిందా? ఇప్పుడు చచ్చికల పన్నీరు చలవ మాత్రమే ఉన్నారు. అమ్మ అంటే ఆ అమ్మ కాదురా, మీ అమ్మ. మా అమ్మ. మీ అమ్మ. మీ అమ్మ దగ్గరికి వెళ్దాం. పదండి వెళ్దాం. పదండి. ఒక్క నిమిషం ఆగండి, కారు తీసుకొస్తా. కారు ఇక్కడే ఉంది, తీసుకురావడం ఎందుకు, నేను ఎక్కుతా. ఎక్కండి. ఒరే, కార్లో కూడా ముందు కూర్చుంటే పెట్టరా, పక్కన కూర్చో. ఆ సీట్ బెల్ట్ సరిగ్గా పెట్టి డోర్ తిన్నంగి, కారు ఎక్కడం రాదు. అబ్బా, వీటికేం తక్కువ లేదు. మళ్ళీ పద, కారు వెళ్తోంది. ఆపు. నేను చెప్పినప్పుడే ఇక్కడ ఆగండి, దిగండి. మన ఇల్లు. ఏంటి మన ఇల్లు వచ్చేది? ఇది మా ఇల్లు. ఇందాక ఆపమని చెప్పినప్పుడు వచ్చింది మీ ఇల్లు, నువ్వు ఆపినప్పుడు వచ్చింది మా ఇల్లు. ఆయన ఎవరు? మా నాన్నగారు. మాయ గారు బాగున్నారా? చెప్పురా, అబిడ్స్ లో కొన్నా 400 జత. ఎలా మాట్లాడతారండి మీ బాబు? మా నాన్నగారికి కొంచెం చెవుడు. నాన్న, మా మేనేజర్ అని చెప్పానే ఆయన. ఏమిటి వీటిని చేశారా? సీఎం బాగున్నాడు చక్కగా. సీఎం కాదు నాన్న, మేనేజర్. ఏమిటి వీడి వంట మనిషా? వాడు ఉన్నాడు, మనకేం పెడతాడు? మాస్టర్ నేను ఎల్లుండి నుంచి స్కూల్ కి వచ్చేస్తాను మాస్టర్. ఏమిటి నేను వంట చేస్తూ తగలడాలా? వాడిని ఊరికే పెట్టుకున్నావా? రే, ఆయన నీ మాస్టర్ కాదురా, మా నాన్నగారు. పద, మీ ఇంటికి వెళ్దాం. పిల్లల్ని ఎత్తుకొని బాత్రూమ్ అటుపక్క వెళ్ళు. నాన్న ఉండు, ఒక్క నిమిషం ఉండు. రే, నేను మీ నాన్నగారి దగ్గర పియన్ రా. రే, ఆయన మీ నాన్నరా. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయినలాగా ఉన్నాడేంటి? పిల్లల్ని ఎత్తుకెళ్ళేవాడు కాదు. పద, ఇంటికి వెళ్దాం. పదండి.
మీ ఆయన జ్ఞానేశ్వరరావు వస్తే బాగోదండి. ఆయన వస్తే బాగోదని కదా. అంతేనంటావా? ఏమండి నా పేరేంటన్నారు? జ్ఞానేశ్వరరావు. జ్ఞానేశ్వర్. ఏమండి మీ ఆయన వచ్చినట్టున్నారండి, నాకైతే సంబంధం లేదు. ఏమండి ఇది జ్ఞానేశ్వరరావు గారు ఇల్లేనా? కాదండి, సుబ్బారావు గారి ఇల్లు. ఇది ఎవరో సుబ్బారావు గారి ఇల్లు ఉంటండి. మనం తప్పు అడ్రస్ కి వచ్చి. నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది ఓ చిట్టి ఆ సుబ్బారావు నువ్వేరా సుబ్బారావు? ఇది నీ ఇల్లే. ఆ, ఇప్పుడు చెప్తాను. రేయ్, బయటికి రారా. తప్పైపోయింది సార్, క్షమించండి సార్. కళ్ళు ఎదురుకుండా మీ ఇంట్లో, నా బెడ్రూమ్ లో మీరిద్దరునా అర్జెంట్ గా మీ ఇంటికి వెళ్ళి చేసుకోండి. ఏం చేసుకుంటారు? Go, go. ఈయన మళ్ళీ మర్చిపోయినట్టున్నారు. ఆవిడ మీ ఆవిడే, ఇది నీ ఇల్లే. నువ్వే ఆ జ్ఞానేశ్వరరావు. వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఆమె ఇంక తిరిగి రాదు. ఆమెకి సందులో సెడమియా అని జంప్ అయిపోయింది. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నువ్వు నా పిఏవి, నేను నీ మేనేజర్ ని. పద ప్రాజెక్ట్ వర్క్ మొదలెడదాం. మరి చెప్పరేంటి మేడం ఇందాక నుంచి? చెప్పండి, నేను ఏం చేయమంటారు? అది ఇప్పుడు నువ్వు నా దారిలోకి వచ్చావు.